నమస్కారం. అన్ని సంఘాల నాయకులకు మరి ప్రభుత్వానికి కూడా నా ఒక చిన్న విజ్ఞప్తి. ఈ కులగణ విషయంలో బీసీలని ముస్లింలని ఒకజాల చేర్చడం వల్ల భావితరాలకు కొద్దిగా ఇబ్బందులు సమస్యలు అన్ని రకాలుగా ఏర్పడతాయి. ఉద్యోగంలో కానీ ఉపాధిలో కానీ అన్ని రకాల కానీ ముస్లింలని బీసీలో కలపకూడదు, వాళ్ళని మైనారిటీగానే గుర్తించాలి. రెండవ అంశం, బీసీలు అనే కులగణన సర్వే మంచిదే, ప్రభుత్వం చేపట్టింది. దానికి ప్రతి ఒక్కరి క్యాస్ట్ సర్టిఫికేట్ ప్రకారంగా నమోదు చేసుకోమని ప్రభుత్వంకు ప్రకటించాలి, ప్రజలందరికీ అర్థమయ్యే విధంగా. దానికి ఒక 3 రోజులు గవర్నమెంట్ హాలిడే ప్రకటించి గ్రామ స్థాయి నుండి ప్రతి గ్రామాల్లో మున్సిపాలిటీలో అక్కడ అన్ని క్యాంపులు పెట్టి వారి క్యాస్ట్ సర్టిఫికేట్ కుల ధృవీకరణ పత్రం తీసుకెళ్ళి కులగణనలో నమోదు చేసుకోవాలి. దానివలన ఒక 100% క్లారిటీ వస్తుంది. ఎందుకంటే ఎస్సీలు కొంతమంది హిందువులు క్రిస్టియన్లో జాయిన్ అయ్యి బీసీలు అంటున్నారు, కానీ వాళ్ళ క్యాస్ట్ సర్టిఫికేట్ అనేమో ఎస్సీ ఉంటుంది, ఓసీ ఉంటుంది, కొన్ని ఉంటుంది. ఎక్కువ శాతం ఎస్సీలు క్రిస్టియన్ల కన్వర్షన్ అయి ఉన్నారు, కానీ వాళ్ళు బీసీలు అని చెప్పుకుంటారు. వాళ్ళ జాబ్లు ఎస్సీ సర్టిఫికెట్లోనే ఉంటాయి. వాళ్ళ పిల్లలకు చదువులు కానీ అవన్నీ కానీ మళ్ళీ ఎస్సీ దాని మీదనే లబ్ధి పొందుతారు, కానీ బీసీ అని చెప్పుకుంటారు. నిజంగా బీసీలకు ప్రాబ్లం అవుతుంది. కాబట్టి కులం సర్టిఫికేట్, ప్రభుత్వం జారీ చేసిన కులం సర్టిఫికేట్ తీసుకెళ్ళి గ్రామ పంచాయతీలో కానీ మున్సిపాలిటీలో కానీ క్యాంపులు నిర్వహించి ప్రభుత్వం కులగణన కరెక్టుగా అందరికీ అందరికీ అన్ని కులాలకు న్యాయం జరిగే విధంగా ఈ కులగణన సర్వే చేయాలని ప్రభుత్వానికి అన్ని కుల సంఘాల నాయకులకు విజ్ఞప్తి చేస్తున్నాను. నా పేరు మర్రి దుర్గేష్, నర్సాపూర్, మెదక్ జిల్లా. నాది ఒక చిన్న సలహా ప్రభుత్వానికి. పెద్దలందరూ కూడా ఈ విషయంపై గమనించాలి, దూరదృష్టితో ఆలోచించాలి. మీ ఆలోచన భావితరాల వారికి ఇబ్బంది కాకుండా ఉంటాను.